స్వాగతం అండి. అమ్మ ఫ్యామిలీ లాగ్‌కి. నేను మీ షాప్‌ని మాట్లాడుతున్నాను. నేను అమెజాన్ నుంచి 2 ఐటెమ్స్ తీసుకొచ్చాను. 2 కొన్నాను. ఆ 2 ఐటెమ్స్ ఏంటి? వాటిని నేను ఎలా ఉపయోగిస్తాను అనేది మీకు చెప్పడానికి ఈరోజు నేను ముందుకొచ్చాను. ఇవి చాలా అందరి ఇంట్లోని చూసి ఒక పక్కని నాకు కూడా ముచ్చటేస్తుందనమాట. సరే నేను కొందాము అని కొన్నాననమాట. ఇది అమెజాన్ నుంచి తెప్పించిన ఒక షీట్ అనమాట. మోడల్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ మోడల్ ప్రకారం మనం అంటించాలట. నేను ఏం తెప్పించాను అనేది ఇది పెద్ద సస్పెన్స్ అని కాదు, కానీ ఇది చాలా నచ్చిందని కొన్నాను నేను. మొన్ననే రంగులు వేయించాను కదా, రంగులు వేయించాక అంటిస్తే మా వారు ఏమంటారో నా భయంగా ఉంది, కానీ తప్పదు. నాకు చాలా ఇష్టము. నేను ప్రతిసారి చూసి అనుకుంటున్నాను, నా ఒక్క రూమ్కైనా ఇలాగ అంటించుకోవాలి అని సరదా అనమాట. దానికోసమని ఇన్ని తంటాలు పడి నేను వాల్ స్టిక్కర్స్ కొన్నానండి. వీటిని అంటించాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ వాల్ స్టిక్కర్ కొన్నానమాట. దీని నెంబరు అన్నీ ఉన్నాయి. నెంబర్ ప్రకారం అంటించాలన్నమాట. వాళ్ళు ఈ మోడల్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఇటొకటి కొమ్మలు అట్లా ఇచ్చారు. దీన్ని నెంబర్ ప్రకారం మనం అంటించాలి. ఇప్పుడు ఎలా అంటించాలి అనేది నాకు ఇంకా ఇప్పుడు కొత్తేను. అంటే ఒకసారి తెప్పించాను. దీనికి వాళ్ళు మోడల్ ఇచ్చారు. ఈ మోడల్ పెట్టి నేను ఇది చెప్పారు. దీన్ని బట్టి నేను ఇక్కడ ఒక చిన్న మోడల్ ఇది ఇచ్చారు. ఇది మోడల్ అన్నమాట. ఈ మోడల్ని చూసి నెంబర్ చూసి మనము అంటించాలన్నమాట. అయితే చాలా టైం పడుతుంది. దీనికి నేను అంటించాక మీకు చూపెడతాను. ఫస్ట్ పార్ట్ ఈ బేస్ వచ్చిందనమాట. దీని తర్వాత దానికి స్టెమ్ కొంచెం అంటించాలి. ముందు ఈ బేస్ వచ్చింది. ఈ బేస్ తర్వాత మళ్ళీ స్టెమ్ వేరే తీయాలన్నమాట. చూడ్డానికి చాలా సరదాగా అనిపించింది. ఎంతైనా నేర్చుకుంటూ చెయ్యాలి అనిపించింది. ఒక చిన్నపిల్లలాగా ఫీల్ అయిపోయాను అనుకోండి. ఇలా అంటించేటప్పుడు చాలా ముద్దుగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో కాకులు ఉన్నట్టు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు నేను స్టెమ్ని అంటిస్తున్నాను చూడండి. అన్ని పార్ట్లు కింద ఉన్నాయి. పైగా చిన్న ఇది కూడా లేకుండా అంటించాలన్నమాట. ఒగ్గులు అవి రాకూడదు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ప్రతి పార్టు కట్ చేసి జాగ్రత్తగా అంటించాలన్నమాట. ఇప్పుడు స్టెమ్ అంటించాను. తర్వాత చిన్న స్టెమ్ తర్వాత 2 చిన్న బ్రాంచెస్ లాగా వచ్చాయన్నమాట. ఆ బ్రాంచెస్ తర్వాత చిన్న బ్రాంచెస్. ఇదంతా ఒక్క యూనిట్ అనమాట. ఇది బిగించేటప్పుడు ఇది అంటించేటప్పుడు చాలా కష్టమైంది. ఎందుకంటే ఒకే యూనిట్లో ఈ మొత్తం పీస్ వచ్చిందనమాట. సెకండ్ యూనిట్ ఇది వచ్చింది. ఈ హ్యాంగింగ్ దీన్ని ఈ పక్క కొమ్మ వచ్చిందనమాట. ఇలా నెంబర్ వారీగా వస్తాయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక బ్రాంచ్ వచ్చిందనమాట. అదిగో చూడండి, అది ఆ పెద్ద బ్రాంచ్ వచ్చిందనమాట. మళ్ళీ దీనికి ఆనుకొని ఇక్కడ ఒక చిన్న హాఫ్ స్టిక్కర్లోని ఒక చిన్న తోకతోటి మళ్ళీ ఇలా వచ్చిందండి చక్కగాను. అంటే మోడల్ ఎలా పెట్టారో అట్లాగే నేను అంటించాను అనమాట. చాలా ముద్దుగా ఉంది. చూడడానికి కూడా ముద్దుగా ఉంది. అంటించడం కూడా చాలా ఈజీ. హాయిగా ఇంట్లో కాసేపు కాలక్షేపం చేయాలంటే ఇట్లాంటి పనులన్నీ చేసుకోవాలండి. చాలా నీట్గా వచ్చింది. చూడాలంటే ఒక పంజరం ఉంది. చక్కని పక్షులు హాయిగా ఎగురుతూ ఉంటే చూడ్డానికి కూడా ఆనందంగా ఉంటుంది. బెడ్రూమ్లో పక్షులు ఇలా వచ్చాయి.
చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. అయితే నేను చాలాసార్లు అనుకున్నాను ఇట్లాగా. వేరే కలర్ అనుకున్నాను కానీ నాకు గ్రీన్ అయితే చాలా నచ్చుతుందని గ్రీన్ పెట్టాననమాట. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇక్కడ కూర్చొని వీడియో తీసుకోవాలి అని నా కోరిక అనమాట. అది వచ్చే వీడియోలు ఇందులో తీస్తాను.